ఈరోజు టాపిక్ విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో జరిగిన ఘోరం. ఎంత ఘోరం అండి! ట్రైన్ ఎక్కిన ఇద్దరు భార్యాభర్తలు, కొన్ని ఒంటరిగా ఎక్కిన ఆడ మనిషి అది వేరుగా ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలని సీట్ ఉంది, లోపలికి వచ్చి కూర్చోమని అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి భర్తను బయట ఉంచారంటే ఎంత ఘోరం. సీటు దొరికితే చాలు అనుకుని పాపం ఆవిడేమో వేరే అదే ఏసీ అంట, ఏసీ దాంట్లోకి వెళ్ళి కూర్చుంది. తీసుకెళ్ళి మానభంగం చేయటం అంటే ఎంత ఘోరం అండి! ఈ మృగాల్లా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అయితే అందరూ కాదండి, కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. పాపం ఏదో సీటు దొరికింది కదా భార్య కానీ భర్త అనుకున్నాడు, కానీ అదే తప్పు అక్కడ జరిగింది. ఇప్పుడు ఆ ఒంటరిగా అలా పిలిచినంత మాత్రాన వెళ్ళిపోయి తెలియని వాళ్ళు దాంట్లో కూర్చున్నదంటే ఎంత ఘోరం జరిగిందండి. చాలా బాధపడవలసిన విషయం. రైల్వే వాళ్ళు మళ్ళీని బయట వాళ్ళు కూడా కాదండి, అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు కొంతమంది మగాళ్ళు. అయితే దీనికి ఎడకి దొరికిపోయాడంటలేండి, శిక్ష అయితే గట్టిగానే పడాలి. ఈలోగా ఇంతకుముందు ఎన్ని జరిగినాయి ఎవరికి తెలుసు? ఇదంటే బయటకు వచ్చిన పబ్లిక్లోకి కాబట్టి మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మొన్న అలాగే ట్రైన్లోంచి ఎక్కబోయి ఒక అబ్బాయి పడిపోయాడంట. పడిపోతే చైన్ లాగారట. అంటే ఆ లక్క ఏడుస్తుంది బోరు నా తమ్ముడు కోసం. చూసాము వీడియో. లాగినా ట్రైన్ ఆగలేదంట. ఎలాగ అవుతుంది? ఎందుకంటే అండి చాలామంది చిన్న చిన్న విషయాలకే ట్రైన్ లాగేస్తూ ఉంటారు. దాంతో మరి ఆ డ్రైవరు అలా అనుకుని ఏం చేసాడో తెలియదు మనకి. ట్రైన్ ఆగలేదని తెలిసింది. మరి ఆ పిల్లడు దొరికాడా లేదా, ఏమయ్యాడు ఉన్నా అని మనకు తెలియని విషయం అది. ఎందుకంటే ఇప్పుడు ఈ టాపిక్ దీనికోసం వచ్చింది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడాను నేను. మరి రైల్వే వాళ్ళు కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుందండి. నేను ఇలాంటివి జరుగుతున్నాయంటే అంటే ఎంతమందినైనా పట్టించుకుంటారండి. వాళ్ళు మాత్రం మనుషులు మృగాలు అయిపోతుంటాయి. మనం కూడా ఆలోచించుకోవాలంటే కొంచెం సమాజం మంచిగా లేదు. ఒక ముక్కలు ఎన్ని వింటున్నాము. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్ని ఘోరాలు నేరాలు వినలేకపోతున్నామంటే. పాపం భర్త భార్య పరిస్థితి, ఆ జీవితం అంటే పెళ్ళైనా అర్థం చేసుకునే భర్త అయితే పర్వాలేదు, లేకపోతే వాళ్ళ మధ్య ఏం గొడవలు వస్తాయి తర్వాత విషయం. కానీ వాడిని మాత్రం వదలకూడదండి. అంటే రైల్వేలో ఉద్యోగం చేస్తున్న అతనే ట్రైన్ ఎక్కిన ఒక అమ్మాయిని అలా చేయడం చాలా తప్పు. ఈ సమస్యకు పరిష్కారం తప్పకుండా శిక్ష పడాలి. ఇదే. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండాలి. జరుగుతున్నాయి, జరగకూడదని శిక్షలు పడుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ప్లీజ్ కామెంట్ పెట్టండి.